నేను వెళ్ళి బాబాగారిని కలిసొస్తాను. నాకేంట్లో ఎవరి మీద నమ్మకం లేదు, అందుకే నీకు చెప్తున్నాను. అర్థమైందా? వదిన వద్దు, మీరిక్కడే ఉండండి. ముందు నేనెక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు బంగారు నగలన్నీ లెక్క చూసుకుని అప్పుడు వెళ్ళండి, సరేనా? సలహాలివ్వద్దని మీకు 1,00,000 సార్లు చెప్పాను. దిగు, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. నేను వెళ్ళొస్తాను. సరే. అత్తయ్య గారు, జాలి చూపులతో అమాయకంగా నా వైపు చూసావంటే నీ గుడ్లు పీకేస్తాను. అసలేమిటి, ఇంతకు ముందు ఎప్పుడూ నువ్వు నా గదిలోకి రాలేదు. పిలవకుండా నిన్నెందుకు వచ్చావే? మంత్రం ఏమైనా వేశావా? మంత్రం? మంత్రమా? అయ్యో అత్తయ్య గారు, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు నీ మీద అనుమానంగా ఉంది. నువ్వు నా గదిలోకి వచ్చి వెళ్ళావు, రాత్రి ఇలా జరిగింది. తలుపులు మూసుంటే భోషాణం మీదకి గుడ్ల కుబ్బెలా వచ్చింది? అయ్యో నన్ను నమ్మండి అత్తయ్య గారు, నిజంగానే దాని గురించి నాకేం తెలీదు. గుర్తుంచుకో, ఇక్కడ జరిగిన నాటకంలో నీ హస్తం ఉందని తెలిస్తే నిన్ను నేను అస్సలు క్షమించను. కొట్టుకుంటూ మైనికి తీసుకెళ్లి పుట్టింట్లో పడేసొస్తాను. అదే నిజం. గుమాస్తా చెప్పింది అక్షరాల నిజం. నువ్వు మంత్రగత్తవే, మంత్రగత్తివి. ఏడు పాపకపోతే తంతాను. నేనిప్పుడు బయటకెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్విక్కడ ఇలాగే నిలబడాలి, విగ్రహంలాగా. ఈ చోటు నుంచి అస్సలు కదలకూడదు, అర్థమైందా? గుమాస్తా గారు, వస్తున్నా. అయ్యయ్యో, నా మీద అనుమానం వచ్చిందా ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికిపోయాను. చెప్పండి అమ్మగారు. గుమాస్తా గారు, కార్యాలయాన్ని ఇప్పుడు తెరవకండి. ఏ వస్తువుని ముట్టుకోకూడదు. అయ్యో, నేను ఏదైనా తప్పు చేశానా అమ్మా? అది తర్వాత చూస్తాను. చూడండి, బాబాగారు ఇక్కడికొచ్చి ఆదేశించిన తర్వాతే మీరు గల్లా పెట్టిని తెరవాలి. మొదలయ్యింది. ఇంట్లో శివతాండవం మొదలయ్యింది. ఈ ఇంట్లో ఏ తప్పు జరిగినా అత్తయ్య గారు దానికి నేనే కారణం అంటున్నారు. పుట్టింట్లో ఉన్నప్పుడు అక్కడ అయ్యగారు అందరినీ బాధ పెట్టేవారు. నాన్నగారిని, అమ్మని, బామ్మని ఎవ్వరు ఏ తప్పు చేయకపోయినా కూడా అయ్యగారు నా కుటుంబం మీద అబద్ధపు ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను చిన్న తప్పు చేయకపోయినా కూడా అత్తయ్య గారు నన్ను తిడుతూనే ఉన్నారు. శిక్షించని రోజంటూ లేదు. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందా పాండురంగా? నమస్కారం చిన్న యజమానురాలు గారు. అయ్యయ్యో, మీకు రోజు శిక్ష పడుతోంది. రోజుకో కొత్త శిక్ష వేస్తున్నారు. మీకు ఇంతటి దుర్గతి పట్టిందేమిటండి? పాండురంగడి మీద ఒట్టేసి చెబుతున్నాను, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉందండి. కనీసం ఎప్పటికైనా మారండి. ఆ మంత్రాలు వేసే జంటకి దూరంగా ఉండండి.
ఆ రోజు నది దగ్గర మంత్రాలు వేసే జంటతో నన్ను కొట్టించారు కదా, ఆ లెక్క తెచ్చుకుంటాను, వదిలిపెట్టను. మిమ్మల్ని కొట్టించానా? ఊరుకోండమ్మా, ఒళ్ళు నొప్పులు ఇంకా తగ్గలేదు, చితక్ కొట్టేశారు. పాండురంగా, నువ్వు నా కోసమే ఇలా చేసావు కదా, అంటే తప్పు చేసిన వాళ్ళని నువ్వు తప్పకుండా శిక్షిస్తావు. ఏమండి, భోషాణం మీద గుడ్ల గోబును పెట్టింది మీరే కదా. కాసేపట్లో నాగోజీ బాబా వచ్చి మీ అంత చూస్తారు. సిద్ధంగా ఉండండి చిన్నమ్మ గారు. అయ్యయ్యో, ఈ సఖు భర్త నా మాటలు వినుంటాడా? ఇప్పుడు నన్ను తిడతాడేమో భయం వేస్తోంది. మీరు పనుండి వచ్చారా బాబాయ్? నాతో ఏదైనా పనుందా? మీకేదైనా కావాలంటే నాకు కబురు పంపించండి. అది విషయం ఏంటంటే దిగు గారు, పెద్దమ్మ గారు ఎక్కడికో వెళుతున్నారు, విచారంగా కనిపించారు. వారు ఆదేశించారు ఈరోజు గల్లా పెట్టిన తెరవద్దని. బాధ కలిగింది. మనోధైర్యం కోసం నాగోజీ బాబా గారి పాదరక్షలకు మొక్కుకుని వెళదామని వచ్చాను. జై జింగ్రోబా గారు, జై నాగోజీ బాబా, జై నాగోజీ బాబా. ఈయన చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఈయనకి నేను ఎలా చెప్పాలి? దాము మామయ్య, నాగోజీ బాబా ఇద్దరు దుష్టులని, దుర్మార్గులని. గుడ్లగూబ నాటకం కూడా వాళ్ల పనే అయి ఉంటుంది. కానీ నేను చెప్తే ఎవరు నమ్ముతారు? పాండురంగా, ఇప్పుడు నేనేం చేయను? ఈవిడ తెలుసుకోవాలి, నాగోజీ బాబా అందరిలాంటి వాడు కాదు అని. నేను మహోన్నతమైన వ్యక్తినని తనకు తెలియాలి. ఈరోజు తెలియాల్సిందే. గుడ్లగూబా, ఆశ్రమంలోని గుడ్లగూబా నీ గదిలోకి వచ్చింది ఇది చెప్పడానికి కదా వచ్చావు మనోరమా? బాబాగారు, మీరు మహాజ్ఞాని, సర్వాంతర్యామి బాబాగారు. గుడ్లగూబా నీ గదిలోకి రావడానికి ఒక కారణం ఉంది. అవును, నిజమే బాబాగారు. మీరు దివ్య దృష్టితో అంతా చూసేశారు. ఈ విపత్తు నుంచి మమ్మల్ని కాపాడగలిగింది మీరే బాబాగారు. ఆశ్రమంలోని గుడ్లగూబా నీ గదిలోకి వచ్చిందంటే అది జింగ్రోబా గారి సంకేతం. ఇక్కడ ఉండాల్సిన గుడ్లగూబా నీ భోషణం మీదకి వచ్చిందంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం, భయానకమైనది జరగబోతోంది. బాబాగారు, బాబాగారు మమ్మల్ని కాపాడండి. ఈ సమస్యని పరిష్కరించండి. బాబాగారు పరిహారం చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. ఒకే ఒక పరిష్కారం ఉంది, సువర్ణ లక్ష్మి పూజ.